లలితా త్రిపుర సుందరి యొక్క అమ్మవారు ఎలా పుట్టారు? అసలు పుట్టుకకు గల కారణం ఏంటి? ఏది అంటే ఏ రాక్షసుని సంహరించటానికి పుట్టారు? అమ్మవారి మహిమలు, గొప్పతనం, సాక్షాత్ రూపాలు ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయండి. ఈ కథ చాలా అద్భుతంగా ఉంటది. ఒక్కసారి కథను వింటే మనకి ఎంతో అంటే అమ్మవారి గొప్పతనం ఎంతో బాగా అర్థమవుతుంది. ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుని చంపటం ఎవ్వరి వల్ల కాక సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే దేవతలందరితో కలిపి ఒక మహాయజ్ఞం చేస్తారు. దాని ఫలితమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఎంతో శక్తివంతమైన వారాహీదేవి, శ్యామలాదేవి, నకులేశ్వరి లాంటి అమ్మవార్లు ఈ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా ఒక మహాయుద్ధమే చేశారు. అయితే ఈ లలితా త్రిపుర సుందరి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్షయజ్ఞంకి వెళ్ళాల్సిందే. శివుడి భార్య సతీదేవి తండ్రి దక్షుడు. ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. అయితే యజ్ఞం చేస్తుంది తండ్రే కదా, ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞంకి వెళ్తుంది. కానీ దక్షయజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే దహనం చేసుకొని చనిపోతుంది. దాంతో శివుడు బాధతో తీవ్రమైన వైరాగ్యంతో అన్నింటినీ వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. దేవతలందరూ ఎలాగైనా శివుణ్ణి పాత పరిస్థితికి తీసుకురావాలని మన్మధుడిని శివుడి ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు. అలా మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడి ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది. దాంతో శివుడు చాలా కోపంగా తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసి బూడిదలాగా మార్చేస్తాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శివుడి దగ్గర ఉన్న రుద్రగణాల్లో ఒకడైన చిత్రకర్ముడు ఈ మన్మధుడి బూడిద నుంచి ఒక బొమ్మను తయారు చేసి శివుని దగ్గరకు తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే ఆ బొమ్మ శివుడికి చేరువగా వచ్చిందో వెంటనే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారుతుంది. ఆ రాక్షసుడిని చూసిన బ్రహ్మ బండా అని పిలుస్తాడు. ఇక అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడు. తన వల్లే ప్రాణం వచ్చింది కదా అని చిత్రకర్ముడు శతరుద్రియ మంత్రమును బండాసురుడికి ఉపదేశిస్తాడు. దాంతో బండాసురుడు ఈ శతరుద్రియ మంత్రంతోని శివుడికి కఠోరంగా తపస్సు చేయటం మొదలు పెడతాడు. అలా బండాసురుడికి శివుడు నుంచి ఒక వరం వస్తుంది. ఎవరితో అయినా బండాసురుడు యుద్ధం చేస్తుంటే అవతల వాళ్ళ శక్తిలో సగం బండాసురుడికి వస్తుంది. ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతంగా మారుతాడు. అయితే మన్మధుడి బూడిద నుంచి వచ్చిన బండాసురుడు ఒక్కడే జన్మించలేదు. విశుక్రుడు, విషంగుడు అనే మరో ఇద్దరు రాక్షసులు పుడతారు. వీళ్ళిద్దరే కాకుండా 300 అక్షోహిణిల రాక్షస సైన్యం పుడుతుంది. అక్షోహిణి అంటే అప్పట్లో సైన్యాన్ని లెక్క కట్టడానికి ఉపయోగించే పదం. ఒక్క అక్షోహిణి అంటే 21,870 గజబలం, 65,610 అశ్వదళం, అలాగే 1,09,350 సైన్యం. అలా ఈ రాక్షసులందరూ కలిపి శూన్యక పట్టణం అనే ఒక నగరాన్ని సృష్టించుకుంటారు. ఒకసారి బండాసురుడికి ఒక తెలివైన విచిత్రమైన ఆలోచన వస్తుంది. వెంటనే విశుక్రుణ్ణి, విషంగుణ్ణి పిలిచి అణువంత చిన్నగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచులను తీసేయమని చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ పిల్లలు పుట్టటం మానేస్తారు. అప్పటికే ఉన్న జీవులు వృద్ధులై చనిపోతూ ఉంటారు. దాంతో రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం అవుతుందని వెంటనే విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి దీనికి పరిష్కారం
చెప్పమంటాడు. తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యాన్ని చంపటం మన వల్ల కాదు, అది కేవలం ఆది పరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఆది పరాశక్తి రూపమైన సతీదేవి చనిపోవడంతో అమ్మవారు ఈ అనంతమైన విశ్వంలో కలిసిపోయి గాఢ నిద్రలో నిమగ్నమైపోయారు. మరి అలాంటప్పుడు అమ్మవారికి ఒక రూపం అంటూ లేకపోతే ఈ బండాసురుడిని సంహరించేది ఎవరు? కాబట్టి మనందరం కలిసి ఆ పరమశివుడి దగ్గరకు వెళ్ళాలి అని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్ళి పరిష్కారాన్ని అడుగుతారు. సమస్య తీవ్రత్వాన్ని అర్థం చేసుకున్న శివుడు వెంటనే వాయుదేవుణ్ణి పిలిచి సప్త సముద్రాల్లో ఒక దాని మీద బలంగా వీచమంటాడు. దాంతో ఆ సముద్రంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోయి ఒక పెద్ద గొయ్యిలాగా మారుతుంది. ఆ గొయ్యిలో శివుడు తనలో ఉన్న చిదాగ్నిని రగిలించి ఒక యజ్ఞజ్వాలని సృష్టిస్తాడు. తర్వాత దేవతలందరూ కలిసి 5 రకాల సృష్టిలను ఆ జ్వాలలో వేస్తారు. అవే మానస, జరాయవి, అండ, స్వేదజ, ఉద్భిజ. వీటితో పాటే పంచమహాభూతాలను వేయమంటాడు. ఈ పంచభూతాలను కలిపి ఈ మహాయజ్ఞం జరిపిస్తారు. ఈ యజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిసి ఆ యజ్ఞగుండంలోకి దూకేస్తారు. దాంతో వీళ్ళందరి త్యాగాన్ని అర్థం చేసుకొని నిద్రిస్తున్న ఆది పరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంలోకి మేల్కొంటుంది. ఆ మహాయజ్ఞం నుంచి బయటకు వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ జ్వాల నుంచి ఉద్భవించి కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న అమ్మవారిని చూడటానికి దేవతలందరూ ఎగబడతారు. వెంటనే బ్రహ్మ విశ్వకర్ముణ్ణి పిలిచి అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు. దాంతో విశ్వకర్మ ఒక మహోత్తరమైన నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగిన సింహాసనాన్ని ఒకటి తయారు చేస్తాడు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ముల్లోకాలని పాలించే అంత శక్తి వస్తుంది. కాకపోతే వివాహం కాని వారికి ఆ సింహాసనంలో కూర్చునే అర్హత ఉండదు. దాంతో దేవతలందరూ కలిసి లలితా త్రిపుర సుందరికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ ఆది పరాశక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది. దాంతో వైరాగ్యంలో ఉన్న శివుడు దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడగా శివుడు మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలోకి అవతరిస్తాడు. అలా మదన కామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది. అందుకనే లలితాదేవిని కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చొని దగదగా వెలిగిపోతూ ఉంటుంది. దేవతలందరూ బండాసురుడు గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు. దాంతో లలితాదేవి బండాసురుడిని వధిస్తాను అని అభయమిచ్చి తనలో నుంచి కొన్ని మంది దేవతలను పుట్టిస్తుంది. లలితాదేవి అంకుశం నుంచి సంపత్కరీదేవి ఉద్భవిస్తుంది. పాసం నుంచి అశ్వారుడాదేవి, హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి, బుద్ధి నుంచి శ్యామలాదేవి, అలాగే ప్రజ్ఞ నుంచి వారాహీదేవి ఉద్భవిస్తారు. దీంతో పాటు అమ్మవారు కోపంగా చేసిన హోంకారం నుండి 6 కోట్ల యోగినిలు, మరో 6 కోట్ల భైరవీలు ఉద్భవిస్తారు. సంపత్కరీదేవి రణకోలాహలం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటారు. అశ్వరుడాదేవి అపరాజిత అనే అశ్వాన్ని అధిరోహించి ఉంటారు. అలాగే శ్యామలాదేవి గేయి చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. వారాహీదేవి కిరి చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి, సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉంటారు. ఈ అనంతమైన శక్తిసేనతో కూడి లలిత అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధ భూమికి చేరుతారు. ఇంత మహోత్తరమైన శక్తిసేనను చూసి కూడా బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు. యుద్ధం మొదలవుతుంది. మొట్టమొదట ధర్మాదుడు అనే రాక్షసుని పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షోహిణిల సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తాడు. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద, కుక్కల మీద,
గాడిదల మీద, ప్రేతాల మీద ఎక్కి వస్తారు. అలా శక్తిసేనకు రాక్షస సైన్యానికి యుద్ధం మొదలవుతుంది. ధర్మాదుడు లలిత అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీదేవి తన గజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేస్తారు. దాంతో బండాసురుడు కురుండు అనే ఒక రాక్షసుని పిలిచి వాడికి 20 అక్షోహిణుల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు అశ్వారుడాదేవి తన అశ్వదళంతో వచ్చి ఆ 20 అక్షోహిణుల సైన్యాన్ని మట్టుపెట్టి కురుండుని అక్కడే సంహరిస్తుంది. తర్వాత బండాసురుడు తన 5 సైన్యాధిపతులను పిలిచి మాయాశక్తిని ఉపయోగించి గెలవమని పంపిస్తాడు. వీళ్ళంతా యుద్ధరంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే ఒక మాయశక్తిని సృష్టిస్తారు. దాంతో లక్షలాది సర్పాలు పుట్టి ఈ శక్తిసేన మీద దాడి చేయటం మొదలు పెడతాయి. అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరీదేవి ఆ సర్పిణి మాయను ఎదుర్కొని లక్షలాది మంగూసలను సృష్టిస్తుంది. ఈ మంగూసులన్నీ కూడా వెళ్ళి ఆ పాములన్నింటినీ చంపేస్తాయి. వెంటనే నకులేశ్వరీదేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది. అలాగే అమ్మవారు పట్టీసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేస్తారు. అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే ఒక పెద్ద రాక్షసుణ్ణి అలాగే తన దగ్గర ఉన్న 7 సైన్యాధిపతులను పంపిస్తాడు. ఈ 7 సైన్యాధిపతులు సూర్యుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. వీళ్ళు ఎవరి వైపు చూస్తే వాళ్ళు ఇంకా కదలలేక అలాగే ఉండిపోతారు. ఈ శక్తితో సైన్యాధిపతులు యుద్ధ భూమిలోకి వచ్చి శక్తిసేన వైపు చూడగానే కోట్లాది మంది యోగినీలు, భైరవీలు అక్కడే స్తంభించిపోతారు. వెంటనే ఈ సైన్యాధిపతులతో వచ్చిన రాక్షసుల సైన్యం శక్తిసేన పైన దాడి చేయటం మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న వారాహిదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరీదేవిని పంపిస్తారు. ఆ అమ్మవారు అందం అనే అస్త్రాన్ని ప్రయోగించి ఈ సైన్యాధిపతులు కళ్ళు కమ్మేలా చేస్తుంది. వెంటనే తేరుకున్న శక్తిసేన ఈ రాక్షసుల మీద విజృంభించి అందరినీ చంపేయటం మొదలు పెడతారు. అందులైపోయిన 7 సైన్యాధిపతులను తిరస్కరీదేవి సంహరిస్తుంది. అప్పటికే సూర్యుడు అస్తమించడంతో మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. శక్తిసేన మొత్తం విశ్రాంతి తీసుకోవటానికి బయలుదేరుతారు. కానీ బండాసురుడి మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. బండాసురుడు విషంగుడిని పిలిచి రాత్రి అయితే రాక్షసులకి శక్తి పెరుగుతుంది కాబట్టి ఇదే అదువుగా చేసుకొని అందరూ నల్ల వస్త్రాలు ధరించి ఈ చీకటిలోనే శక్తిసేనను మట్టు పెట్టండి అని చెప్పి పంపిస్తాడు. అలా శక్తిసేన మీదకు వెనుక నుంచి దాడి చేస్తూ ఉండగా విషంగుడు వదిలిన బాలం తగిలి లలితాదేవి చేతిలోనే విజంబరి విరిగి కింద పడిపోతుంది. దాంతో రాక్షసుల కుట్రను అర్థం చేసుకొని లలితాదేవి జ్వాలామాలిని, వహినివాసిని అనే 2 అమ్మవారులను పిలిచి వెలుగును సృష్టించమని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ యుద్ధ భూమిలో 100 యోజనాలు వెడల్పు ఉన్న ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మిస్తారు. ఒక్కసారిగా యుద్ధభూమి మొత్తం మధ్యాహ్నం అంత వెలుగు వస్తుంది. ఇంకా అప్పుడు శక్తిసేన వచ్చిన రాక్షసుల మీద పడి అందరినీ అంతం చేయటం మొదలు పెడతారు. అక్కడ నుండి తప్పించుకొని విషంగుడు మాత్రం బయటపడతాడు. ఇలా మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. ఓటమిని జీర్ణించుకోలేని బండాసురుడు 2వ రోజు తన 30 మంది కుమారులను పిలిచి ఎలాగైనా సరే లలితాదేవిని ఓడించమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఈ 30 మందిని ఎదుర్కోవటానికి బాలా త్రిపుర సుందరి బయలుదేరుతుంది. కానీ లలితాదేవి బాలా త్రిపుర సుందరిని యుద్ధంకి పంపించటానికి అంగీకరించదు. బాలా త్రిపుర సుందరి పట్టుబట్టడంతో విజయోస్తు అని ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తుంది. యుద్ధ భూమిలోకి రాగానే బాలా త్రిపుర సుందరి నారాయణి అనే అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి యొక్క 200 అక్షోహిణుల సైన్యాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత 30 అస్త్రాలు వేసి 30 మంది బండాసురుడు పుత్రులను చంపేస్తుంది. ఒకవైపు బాలా త్రిపుర సుందరి శౌర్యాన్ని చూసి లలితాదేవి ఆనందిస్తూ ఉండగా తన 30 మంది పుత్రులను పోగొట్టుకున్నందుకు బండాసురుడు మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు.
కొడుకులను పోగొట్టుకున్నందుకు పగ తీర్చుకోవాలి అని బండాసురుడు విసుక్రుణ్ణి పిలిచి తాంత్రిక శక్తిని ఉపయోగించమంటాడు. విసుక్రుడు కొన్ని తాంత్రిక పూజలు నిర్వహించి శిలాపీఠం అనే ఒక యంత్రాన్ని తయారు చేసి దాంట్లో తాంత్రిక శక్తిని నింపి ఆ 100 యోజనాలు అగ్ని ప్రాకారంలో ఒక దగ్గరికి విసిరేస్తాడు. దాంతో ఒక్కసారిగా శక్తిసేన మొత్తం తాంత్రిక శక్తి విస్తరిస్తుంది. యోగినీలు భైరవీలు వాళ్ళలో వాళ్ళే వాదించుకోవటం మొదలు పెడతారు. అప్పుడు లలితా పరమేశ్వరి మదన కామేశ్వరుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది. దాంతో లలితాదేవి నుండి విఘ్నేశ్వరుడు బయటకు వస్తాడు. విఘ్నేశ్వరుడు ఆ అగ్ని ప్రాకారం మొత్తాన్ని వెతికి ఆ శిలాపీఠాన్ని తన దంతాలతో కొరికి ముక్కలు చేస్తాడు. దాంతో అమ్మవార్లందరూ కలిసి రాక్షస సైన్యాన్ని అంతం మొదలు పెడతారు. అలా 2వ రోజు యుద్ధం ముగుస్తుంది. 3వ రోజు యుద్ధానికి విసుక్రుడు విషంగుడు ఇద్దరిని కలిపి పంపిస్తాడు బండాసురుడు. వీళ్ళిద్దరూ 400 అక్షోహిణుల సైన్యంతో అమ్మవారి మీదకు వస్తారు. కానీ అమ్మవారి దగ్గర 100 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంటుంది. యుద్ధ భూమిలోకి రాగానే రాక్షస సైన్యం కృష్ణాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో అమ్మవార్లందరికీ దాహం వేయటం మొదలు పెడుతుంది. దాంతో సైన్యం మొత్తం నీరసంతో పడిపోవటం చూసి సైన్యాధిపతి అయిన వారాహీదేవి సురసముద్రుణ్ణి పిలుస్తుంది. వెంటనే సురసముద్రుడు ఆకాశం నుంచి సురవర్షాన్ని సృష్టిస్తాడు. ఆ సురవర్షంతో దాహం తీర్చుకున్న అమ్మవారులకి రెట్టింపు శక్తి వస్తుంది. అప్పుడు శ్యామలాదేవి విసుక్రుడితో యుద్ధం చేసి బ్రహ్మ శిరోనాయక అస్త్రం ప్రయోగించి విసుక్రుణ్ణి సంహరిస్తుంది. తర్వాత వారాహీదేవి విషంగుడికి ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. విషంగుడు గదతో అమ్మవారి మీదకు వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే వారాహీదేవికి అర్ధరాత్రి అయ్యేసరికి శక్తి పూర్తిగా ఉచ్చ స్థాయికి పెరుగుతుంది కదా. దాంతో అర్ధరాత్రి అవ్వగానే విషంగుడిని వారాహి అమ్మవారు ఒక్కసారిగా చంపేస్తారు. ఇలా విసుక్రుడు విషంగుడు చనిపోవడంతో 3వ రోజు యుద్ధం ముగుస్తుంది. 4వ రోజు యుద్ధ ప్రారంభం అవుతుంది. ఇదే ఆఖరి రోజు. బండాసురుడు సైన్యాధిపతులు సోదరులు కొడుకులు అందరూ చనిపోవడంతో కోపంతో ఊగిపోయి తన దగ్గర ఉన్న 2185 అక్షోహిణుల సైన్యంతో అభిలమం అనే రథాన్ని అనే కత్తి చేత పట్టుకొని రణరంగంలోకి ప్రవేశిస్తాడు. తన రథాన్ని 1000 సింహాలు లాగుతూ ఉంటాయి. యుద్ధ భూమిలో అడుగుపెట్టిన బండాసురుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. పిడుగులాంటి ఆ శబ్దం విన్న లలితా పరమేశ్వరి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధరంగంలోకి బయలుదేరుతుంది. లలితాదేవి వెనుకాతలే గేయచక్ర రథంలో మంత్రి శ్యామలాదేవి, కిరిచక్ర రథంలో దండనాయికి వారాహీదేవి అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళ వెనక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తూ ఉంటారు. ఈ రాక్షస సైన్యానికి శక్తి సైన్యానికి మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. వెంటనే బండాసురుడు లలితాదేవి ఎదురుగా వచ్చి శాశాండస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి బదులుగా లలితాదేవి గాయత్రి అస్త్రం ప్రయోగిస్తుంది. తరువాత బండాసురుడు సర్వాస్త్ర స్మృతి నాశకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రం వల్ల శక్తి సైన్యంలో దేవతలు తమ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోతారు. వెంటనే అమ్మవారు ధారణాహస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో సేనకు మళ్ళీ అన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడు బండాసురుడు మహారోగ భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి అమ్మవారు నామాస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇంకా ఉపేక్షించలేక లలితాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని ఒకేసారి నాశనం చేస్తుంది. వెంటనే నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి సైన్యం నాయకులందరినీ చంపేస్తుంది. ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అప్పుడు లలితాదేవి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుణ్ణి కూడా చంపేస్తుంది.
ఇలా 4 రోజుల పాటు ఒక మహా సంగ్రామం జరిగి ఆఖరిగా లలితాదేవి విజయకేతనాన్ని ఎగురవేస్తుంది. సతీదేవి చనిపోయిన తర్వాత అమ్మవారు లలితాదేవి రూపంలో శివుణ్ణి వివాహం చేసుకున్నారు. మళ్ళీ తర్వాత అమ్మవారు ఏ రూపంలో శివుణ్ణి వివాహం చేసుకున్నారో తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.